అప్పుడు బీఆర్ఎస్ పాలనకి ఇప్పుడు కాంగ్రెస్ పాలనకి ఏమైనా తేడా ఉందా? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే దాంట్లో ఏమైనా తేడా కనిపిస్తుందా? ఉద్యోగ నియామకాలు ఎలా చేపడుతున్నారో ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పీజీలు పిహెచ్డీలు అయిపోయినా కానీ వాళ్ళకేదో పిహెచ్డీ అయిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తా ఉన్నారు, పీజీ అయిపోయిన వాళ్ళకి 3 లక్షలు ఇస్తామన్నారు. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి 6 నెలల్లోనే 1,00,000 ఉద్యోగాలు ఫిలప్ అన్నాడు. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన పోస్టులకు సంబంధించి అవి మాత్రం ఫిల్ చేసి తర్వాత నోటిఫికేషన్, ఇలాంటి నోటిఫికేషన్ ఏం లేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి సరిగ్గా 9 నెలల కిందట ఒక డ్రామా చేసి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదు అని యువత ఓట్లు వేయించుకొని గెలిచినారు. ఈరోజు ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం వల్ల ఇలా చాలా మంది నిరుద్యోగులు ఇంకా నిరుత్సాహపడతా ఉన్నారు. మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 60,000 ఉద్యోగ నియామకాలు ఇచ్చి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉద్యోగ నియామకాలు అందించిన ప్రభుత్వ ఉద్యోగాలు 60,000, ప్రైవేటు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు. ఈ మొత్తం 16 నెలల్లో 1,50,000 ఉద్యోగాలు అందించి ఈ రోజు నిరుద్యోగులను ఆదుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? నిరుద్యోగుల పరిస్థితి రోజు రోజుకు హీనమైపోతూ ఉంది, అడుక్కునే పరిస్థితి వచ్చేసింది. పీజీలు పిహెచ్డీలు అయిపోయినా కానీ వాళ్ళకేదో పిహెచ్డీ అయిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామన్నారు, పీజీ అయిపోయిన వాళ్ళకి 3 లక్షలు ఇస్తామన్నారు. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి 6 నెలల్లోనే 1,00,000 ఉద్యోగాలు ఫిలప్ అన్నాడు. కానీ కేసీఆర్ గారు ఏదైతే ఉద్యోగాలు ఫిలప్ చేశారో, ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో ఆ నోటిఫికేషన్లు అవి మాత్రమే ఇచ్చారు. ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నిరుద్యోగులను నిండా ముంచిన గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయింది. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్యం అని అన్నాడు. అన్ని విధాలుగా ముఖ్యంగా రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఏకదాటిన అన్నాడు. ఆ 2 లక్షల ఉద్యోగాలు కదా 20,000 ఉద్యోగాలు ఇవ్వలేదు సొంతంగా. కేవలం కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ ఉద్యోగాలను మాత్రమే ఫిలప్ చేసింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. వాటికి మాత్రమే ఇచ్చేసి ఒకడు సామెత ఉంటుంది విలేజ్లలో, కొడుకొకరికి పుడితే భార్య ఒకడని చెప్తుంటాడు. అది కాదు, కేసీఆర్ ఏదైతే తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చాడో గతంలో ఆ ఉద్యోగాలను మాత్రమే ఫిలప్ చేశారు. ఆ ఎగ్జామ్స్ మాత్రమే ఫిలప్ చేయడం జరిగింది. తదనంతరం ఏమీ జరగలేదు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఎస్ సెట్ అనేది నిర్వహించారు. కానీ ఒక కేవలం హిస్టరీ చరిత్ర పేపర్లో మాత్రం 39 క్వశ్చన్లు తప్పులున్నా కానీ వీళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 39 క్వశ్చన్లు ఉన్నాయి, దాన్ని రద్దు చేయమని చెప్పేసి ఎన్నిసార్లు అప్పీల్ చేసినా కానీ చేయలేకపోయింది. కేవలం 39 క్వశ్చన్లు తప్పు. యూజీసీ నిబంధన ప్రకారం కేవలం 5% క్వశ్చన్లు తప్పుంటే 5% క్వశ్చన్లు తప్పుంటే ఆ ఎగ్జామ్ను రద్దు చేయాలి. కానీ 39 క్వశ్చన్లు 100కు 39 తప్పున్నా కానీ వాటికి సమర్థించుకొని వాళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఏ నోటిఫికేషన్ జాబ్ కానీ ఇస్తాను. అది ఇంతవరకు ఆ గవర్నమెంట్ వచ్చేసి సంవత్సరం రైతుని కాంగ్రెస్ వచ్చి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. నేనేమంటారు? జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. చెప్తున్నాం కదా, కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చారు. అన్ని ఉద్యోగాలు కేవలం సుమారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సుమారు దాదాపు 1,80,000 ఉద్యోగాలు ఇచ్చారు. గురుకులాల్లో కావచ్చు, పోలీసులు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఏఈలు కావచ్చు, అన్నీ. కానీ ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ కాదు కదా, ఆయన ఈరోజు ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఈయన లేడు. సిగ్గిడి చేసి నిరుద్యోగులను మోసం చేశాడు. నిరుద్యోగుల ద్వారా కళ్ళు తెరవండి. ఇకనైనా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మనం ఎందుకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది చేయలేదు అది చేయాలని అంటున్నారు. కానీ నేడు చెప్తా ఉన్నాం, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కాకుండా మీరే కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారో బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అసలు జాబ్ క్యాలెండర్ లేదు, ఏది లేదు, అంత బోగస్ గవర్నమెంటు. కేసీఆర్ తర్వాతనే ఏదైనా కానీ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒత్తి బోగస్ గవర్నమెంటు, నిరుద్యోగులను నిండా ముంచిన గవర్నమెంట్ ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రినే లేదు. మీరు అలా దాని గురించి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? విద్యాశాఖ మంత్రి అసలు తెలంగాణలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ముఖ్యంగా ఏంటంటే గురుకులాలలో కేసీఆర్ గారు సుమారు 600 గురుకులాలకు పైగా విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే అక్కడ గురుకుల విద్యాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. ఫుడ్ పాయిజన్లో ఎందుకు చనిపోతున్నారండి? దాని సమీక్షించడానికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా విద్యను చూసుకుంటా ఉన్నాడు. కానీ అది లేదు ఇక్కడ. అసలు విద్యాశాఖనే మొత్తం నిర్వీర్యం చేసే ప్రయత్నం కుట్ర చేస్తూ ఉంది రేవంత్ గవర్నమెంట్ అని చెప్తా ఉన్నాం. గురుకులాల్లో కూడా ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి. ఫుడ్ పాయిజన్ అయిపోయి చనిపోతున్నారు. ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు. దానికి మీరేమంటారు? వీటన్నిటికీ రేవంత్ రెడ్డి గారు తక్షణం రాజీనామా చేయాలి. ఎందుకంటే గురుకులాలు ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి
ఆర్ఎన్ శంకర్ గారి స్ఫూర్తితోటి స్థాపించినటువంటి విద్యాలయాలను నేడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 600కు పైగా విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క విద్యార్థి పైన సుమారు 2,20,000 రూపాయలు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మొత్తం నిర్వీర్యం చేసేసి అసలు విద్యా వ్యవస్థనే క్లోజ్ చేసే పరిస్థితిలో ఉన్నది. దానికి ఒక మంత్రిత్వ శాఖగానే లేదు, కనీసం మంత్రిగానే లేడు. దానికి సమీక్షలు నిర్వహించడానికి ఎందుకు జరుగుతుంది ఇవని చెప్పేసి సమీక్ష చేయడానికి ఒక మంత్రి లేడని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇకనైనా ఒక మంత్రిని ఏర్పాటు చేయండి, దానికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి. లేదంటే రేవంత్ రెడ్డి విద్యాశాఖను పట్టించుకోకుండా మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ గవర్నమెంట్ వచ్చేసి సంవత్సరం దాటింది. అవును, ఉద్యోగ క్యాలెండర్ ఇస్తాను నిరుద్యోగులు మభ్య పెడుతున్నాడు. అవును. దీనికి మీరేమంటారు? యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 ఇయర్ వచ్చిన వెంటనే క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఒక చిన్న నోటిఫికేషన్ ఇచ్చిర్రు. దాంట్లో మొత్తం గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి డేట్స్తో సహా అన్ని ఇచ్చిర్రు. కానీ 1 ఇయర్ తర్వాత చూస్తే అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన పోస్టులకు సంబంధించి అవి మాత్రం ఫిల్ చేసి తర్వాత నోటిఫికేషన్, ఇలాంటి నోటిఫికేషన్ ఏం లేదు. ఇంకా గ్రూప్ 1 సంబంధించి అది కోర్టులో ఉంది. నెక్స్ట్ ఇంకా ప్రస్తుతానికి నోటిఫికేషన్స్ ఏం లేవు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అయితే. విఆర్ఓ ఇస్తా అని చెప్తారు కదా, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అసలు ఇస్తారా లేదా? అది కూడా ఏం గ్యారంటీ ఇవ్వట్లేదు కదా. ఆయన కూడా ఏదో ఆ మీటింగ్లలో ఇష్టం వచ్చినట్ట నిరుద్యోగులే అసలు జాబ్స్ అవసరం లేదు, ఇన్ని జాబ్స్ ఎక్కువైపోయినాయి మాకని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి స్టూడెంట్స్కి మాకే అంత నెగిటివ్గా మాట్లాడుతున్నాడు ఆయన. అట్లా అదే ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు జూన్లోనో జూలైనో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. నమ్మకం అయితే జూన్లోనే ఇచ్చే అవకాశం ఉందా లేదా? అది ఇంకా వాళ్ళే ఇవ్వాలి. ఇంకా మాకైతే ఇవ్వాలనే ఉంది. మరి నీకు నమ్మకం ఉందా లేదా ఇస్తా అని? ఇస్తాడని అయితే నమ్మకం లేదు. లేదు. 1 ఇయర్ అవుతుంది కదా, అస్సలు నమ్మకం లేదు. కాబట్టి చూడాలి. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా? అంటే నిరుద్యోగ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఎవరైనా కానీ అక్కడ పోస్టులు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఫిల్ చేయడానికి చూడాలి అనమాట. ఎక్స్టెన్షన్ చేయడం కొద్దిగా ఏదన్నా ఉంటే 61 ఇయర్స్ నుంచి అట్లా పెంచడం అవి చేసిర్రు కదా. ఇలాంటి వాటి వల్ల మా నిరుద్యోగులకి ఎక్కువ ఏజ్ రిలాక్సేషన్ ఇబ్బంది అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాదిన్నర పూర్తయింది. సో నిరుద్యోగులకు సంబంధించి సమస్యలు ఎలా ఉన్నాయి? ఏదైతే 2014 నుంచి 2023 వరకు 9.5 సంవత్సరాలు ఒక నియంత పాలన జరిగిన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అని చెప్పి ఆ రోజున విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఈ సమాజంలో ఎన్నో 9.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అన్యాయాల మీద ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, గిరిజన సంఘం నాయకులుగా ఎన్నో సమస్యల మీద పోరాటం చేసినాం. దాని తర్వాత ప్రజలందరూ కూడా ఏకమై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మీరు అన్నట్లుగా ఈ సంవత్సరాల కాలంలో నిరుద్యోగుల విషయంలో ముఖ్యంగా ఏ నోటిఫికేషన్లు అయితే ఆ 9.5 సంవత్సరాలలో ఇవాళ నోటిఫికేషన్లు వేసినట్టే వేసి ఏది కూడా భర్తీ కాకుండా కేవలము కోట్ల కేసుల చుట్టూ, లేకుంటే టీఎస్పీఎస్సీ లీకులో, లేకుంటే ఇంకో గ్రూప్ 1 పేపర్ లింకుల వల్ల ఇవాళ ఎన్నోసార్లు పోస్ట్పోన్ అయినటువంటి విషయాలు, క్యాన్సిల్ అయినటువంటి సంఘటనలు గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చూసినాం. ఆ నోటిఫికేషన్లని ఎలాంటి కోర్టు కేసులు లేకుండా దాదాపు 50 నుంచి 60 వేల ఉద్యోగాలని భర్తీ చేసినటువంటి సంఘటన ఈ సంవత్సరాల కాలంలో చూసినాం. ఆ ఉద్యోగాల వల్ల ఆ కుటుంబాలు ఈరోజు ఎంతోమంది టీచర్లుగా, అదేవిధంగా మిగతా ఉద్యోగాలలో ఇలా చాలామంది కూడా నిరుద్యోగులు, వాళ్ళ కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఒకటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఈరోజు ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం వల్ల ఇలా చాలామంది నిరుద్యోగులు ఇంకా నిరుత్సాహపడతా ఉన్నారు. వారి కోసమైనా ఖచ్చితంగా ఏదైతే జాబ్ క్యాలెండర్ ద్వారా ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని ప్రకారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. రాబోయే రోజుల్లో ఇప్పటివరకు దాదాపు మొన్నటి వరకు కూడా ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉన్నాయి. మొన్ననే ఏయులని ఇంకో డిఫరెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇలా వాళ్ళ భర్తీ చేసినటువంటి వారికి అపాయింట్మెంట్ లెటర్లు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఇస్తున్నటువంటి సంఘటన ప్రతి నెల 15 రోజులకు ఒకటి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు పూర్తి చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ల ద్వారా ఇలా ఈ మధ్య కాలంలోనే ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని చెప్పి గత ప్రభుత్వం భావిస్తే
ఇవాళ ఈ సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ గతంలో ఏదైతే ఉన్నదో ఆ ప్రాసెస్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాల భర్తీని చేయాలని చెప్పి కూడా నిర్ణయించి ఆ యొక్క ప్రాసెస్ కూడా ముందుకెళ్తా ఉన్నది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీని భర్తీ చేసేటువంటి ఆ కోణంలో కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడము, ఇవాళ పేద బిడ్డలు ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ కావచ్చు, మిగతా విశ్వవిద్యాలయాల్లో ఇలా చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ యొక్క టీచింగ్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీని ఇవాళ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకురావడం వల్ల మళ్ళీ ఉన్నత విద్యకి ఇలా ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ఖచ్చితంగా యూనివర్సిటీలు బతికేటువంటి అవకాశం ఉన్నది. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది అవుతుంది. ఇప్పటికి 50,000 పైచులకు పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు. కానీ ఇప్పటికి డిఎస్సి ఒక నోటిఫికేషన్ 10,000 నోటిఫికేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఒకటి రెండు చిన్న చేతికి నోటిఫికేషన్ వచ్చాయి. కానీ 50,000 పైచులకు నోటిఫికేషన్ పూర్తి అని చెప్తుంది గవర్నమెంట్. దానికి మీరేమంటారు? వాస్తవమే. అక్కడ లాస్ట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వాళ్ళకి చేతగాక భర్తీ చేయక ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినట్టే కోర్టుల కేసులు వాళ్ళే వేయించి ఆపించినటువంటి పరిస్థితి మనం చూసినాము. ఇవాళ మీరు అన్నట్టు ఇలా డిఎస్సి ఒకటే కాదు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇవాళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, R&B డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా నర్సులు సంబంధించినటువంటి 6,000 ఉద్యోగాలు కావచ్చు, ఇలా చాలా ఉద్యోగాలు దాదాపు 50 నుంచి 60,000 ఉద్యోగాలని ఇలా భర్తీ చేశారు. సరే వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకపోవడము దాదాపు ఒక 5 నుంచి ఒక 10,000 మధ్య నోటిఫికేషన్ కొత్తవి వచ్చినాయి తప్ప ఇలా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తక్కువ ఉండొచ్చు. కానీ గత ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకి కనీసం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి భర్తీ చేయకుండా ఎంతోమంది నిరుద్యోగులు ఆగమైన పరిస్థితి చూసినాం, ఆత్మహత్యలు చేసినటువంటి పరిస్థితి గతంలో చూసినాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాకపోతే ఈ ఇచ్చినటువంటి భర్తీ వల్ల చాలామంది విద్యార్థులు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు లాభం చేరుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా మేము కూడా అడుగుతున్నాం. బీఆర్ఎస్ టైంలో పేపర్ లీకేజీలు, పోస్ట్ పోన్లు, కోర్టు కేసులతో విద్యార్థులు చాలా ఘోరంగా దెబ్బతిన్నారు, నష్టపోయారు. రీసెంట్గా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అయితే ఏం జరిగిందంటే అది కూడా కోర్టుకు పోయింది. ఇంకొక విషయం ఏంటంటే నిరుద్యోగులు ఆరోపించే విషయం ఏంటంటే ఒక కాలేజీలో ఒక రూమ్లో పడ్డ వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వచ్చాయనేది ఆరోపణ నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. దానికి మీరేమంటారు? అయితే ఏదైతే కోటి విమెన్స్ కాలేజ్ సంబంధించినటువంటి సెంటర్లో ఓన్లీ కేవలం అమ్మాయిల్ని అక్కడ వేయడం వల్ల అక్కడ నుంచి ఎక్కువ రిజల్ట్ రావడం అంటే ఇప్పుడు అమ్మాయిలు ఏ ప్లేస్లో ఎగ్జామ్ రాసినా వాళ్ళకి రావాల్సినటువంటి 33% ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో ఖచ్చితంగా రావాల్సిందే. ఒక సెంటర్ నుంచి వచ్చిందా లేకుంటే అన్ని సెంటర్ల నుంచి కలిపి రాసినా కానీ రావాల్సినటువంటి రిజర్వేషన్ ప్రకారం అయితే అక్కడ రిజల్ట్ రావాల్సిందే కదా. సో అమ్మాయిలందరినీ ఒక దగ్గర రాయడం వల్ల ఒక సెంటర్ మాట్లాడుతున్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాసే అమ్మాయిలందరూ ఒక దగ్గరే ఉన్నారు కదా. మరి రావాల్సినటువంటి ఉద్యోగాలు వాళ్ళకి రావాల్సిందే కదా వాటా ప్రకారం. ఒక్క సెంటర్ ఓకే, విద్యార్థి మీరు చెప్పినట్టు 33% ఓకే. కానీ ఒక్క కాలేజీలో ఒక సెంటర్ ఒక రూమ్లో ఉన్న వాళ్ళకి అత్యధిక ర్యాంకులు ఎలా వస్తాయి? ఒక రూమ్లో నేను కూడా ఒక నిరుద్యోగ విద్యార్థి నాయకుడినే. నేను దాన్ని వాళ్ళు ఆరోపణ చేస్తున్నది ఏంటంటే నేను కూడా గత కొంతకాలం నుంచి చూసిన రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక సెంటర్లు అక్కడ 2 సెంటర్లు ఉన్నాయి మొత్తం కోటి విమెన్స్ సంబంధించి. ఆ 2 సెంటర్ల నుంచి రాసినటువంటి ఏదైతే అమ్మాయిలు ఉన్నారో అక్కడ నుంచి ఎక్కువ రిజల్ట్స్ వచ్చినాయంటే రాష్ట్రంలో గ్రూప్ 1 రాసే దాంట్లో మొత్తం కూడా అమ్మాయిలు అందరూ అక్కడనే ఉన్నారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ రావాల్సినప్పుడు ఏదైతే నిజామాబాద్లో రాసినా, ఆదిలాబాద్ రాసినా, ఇంకో కరీంనగర్లో రాసినా, ఖమ్మంలో రాసినా వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిందే. కాకపోతే వాళ్ళందరూ ఒకటే సెంటర్లు 2 సెంటర్లను అందరూ కలిసి ఒకటే దగ్గర రాయడం వల్ల ఆ రిజల్ట్ వచ్చింది. సో ఇంకోటి ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి కోర్టు కేసులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను కూడా మాట్లాడడానికి లేదు. ఏదైతే విద్యార్థులు నిరుద్యోగులు ఆరోపించిన చేసినటువంటి విషయాలు ఏవైతుందో అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కోర్టులో చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాను. కోర్టు కేసులు లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదా? చాలా చూసాం. అంటే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రతి దాంట్లో కోర్టు కేసులు ఉన్నాయి, పేపర్ లీకేజ్, పోస్ట్ పోన్స్ చాలా ఉన్నాయి. ప్రభుత్వం సంబంధించి ఆ నోటిఫికేషన్ సంబంధించి అంటే ఆ గవర్నమెంట్కి సంబంధించి సరిగా పారదర్శకంగా నోటిఫికేషన్లు ఎగ్జామ్ కండక్ట్ చేయలేదని గవర్నమెంట్ వ్యతిరేక వచ్చి వాళ్ళు నిరుద్యోగులు నిరాశ చెందారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా సేమ్ అదే ప్రాసెస్ నడుస్తుంది కదా అని నిరుద్యోగులు అలాంటి ప్రాసెస్ లేనే లేదు బ్రదర్. ఇప్పుడు ఇంతవరకు నోటిఫికేషన్ రాలే, కోర్టు కేసులు కాలే, ఇక సేమ్ మళ్ళీ అదే జరిగిందని మనం ఎట్లా మాట్లాడతాం? ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో వాళ్ళకి చేతగాక 2-3 సార్లు పోస్ట్ పోన్లు చేస్తే ఇలా ప్రభుత్వం వచ్చినాక ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే ప్రాసెస్ అక్కడ వరకు ఆగింది. చివరి ఘట్టంలో ఉన్నాం. ఇప్పుడు కోర్టు ఒకవేళ క్లియరెన్స్ ఇస్తే అక్కడ ఎలాంటి కేసులు లేవు అని చెప్తే నెక్స్ట్ రోజే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్నది. ముఖ్యమంత్రి కూడా గత కొన్ని రోజుల కింద చెప్పడం జరిగింది. ఏదైతే ఈ చిన్న చిన్న కోర్టు విషయాలు ఉన్నాయో
గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు. 3 కూడా రిజల్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలా అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నది కదా. ఇంకెక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చినాక నిజంగానే కోర్టులు కేసులు వేయించినట్టు మీరే చెప్పండి మరి. అలా నోటిఫికేషన్ ఇచ్చారు, దాంట్లో ఇలాంటి లోపాలు ఉన్నాయి, దానివల్ల ఇప్పుడు కోర్టు వల్ల ఆగిపోతుందంటే అలాంటిది ఏం లేదు కదా. గతంలో ఉన్న వాటిని క్లియర్ చేసి ఇలా ఉద్యోగాలు భర్తీ చేసారు. దాని గురించి మనం మాట్లాడాలి. 100కు 100% సాటిస్ఫై ఎవరు కాలేరు. ఏదైతే 28 మంది రాసినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నదో దానికి సంబంధించింది వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉండొచ్చు. అనుమానాలు ఉండడం తప్పులేదు. వాళ్ళకి న్యాయం జరగాలి అనే వాళ్ళు కోర్టుకు పోయారు. ఒకవేళ కోర్టు దాన్ని నిర్దేశించి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అంటే వాళ్ళు కోర్టు అయితే చెప్తుంది కదా. ఒకవేళ ఎలాంటిది ఏం లేకపోతే జరగాల్సిన ప్రాసెస్ కూడా జరుగుతుంది. కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పింది. కానీ సంవత్సరాలు దాటింది. జాబ్ క్యాలెండర్ సంబంధించి ఎలాంటి అంటే చర్చలు కానీ ఏంటి అనమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తాను అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు జూన్ 2 ఏదైతే ఉన్నదో విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. గత సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అన్ని క్లియర్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా జూన్ 2 కానీ జూన్లోనే ఏదైతే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్లో అయితే ఖాళీ ఉన్నాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జూన్ నుంచి వస్తాయని కూడా మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తా అని ప్రకటన చేశారు. ఒకసారి ఒక మంత్రి అసలు ఆ ప్రకటనే చేయలేదు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని అన్నారు. దానికి మీరేమంటారు? ఏదైతే హామీలు ఉన్నాయో ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి కూడా డేర్ చేయనిటువంటి విషయాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎక్కడెక్కడ ఎంత కడుతున్నాము, అప్పులో వడ్డీ ఎంత కడుతున్నాము, జీతాలకు ఎంత ఇస్తున్నాము, పెన్షన్లకు ఎంత ఇస్తున్నాము, ఇలా అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఎంత ఇస్తున్నాం అని చెప్పి కూడా ఇలా బహిరంగంగా ప్రజల ముందు ఉంచినటువంటి మొట్టమొదటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక్కొక్క దాన్ని క్లియర్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతుండో ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని మేము కూడా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని వర్గాలకు, సబ్బండ వర్గాలకు, సకల జనులకు న్యాయం జరగాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేర్చాలి. దాని ప్రకారం ముందుకు వెళ్ళాలని కూడా కోరుతా ఉన్నాం. ఉద్యోగ నోటిఫికేషన్లపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే వ్యవహరిస్తుందని నిరుద్యోగులు తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ నిశాంత్తో సతీష్ వర్మ.